అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామని చెప్పాను కదండి. ఈరోజు ఇండిపెండెన్స్ డే అనమాట. ఈరోజు అమ్మ వాళ్ళు దేవుడికైతే పెట్టుకుంటున్నారు. ఇక్కడైతే ఆ అమ్మ అయితే పూజ చేస్తుంది అనమాట. అమ్మ మార్నింగే లేచేసి అమ్మవారికి ముందుగానే గారెల పిండి అయితే నానపోసింది అనమాట. గారెలు అయితే చేసేసింది పిండి రుబ్బి. మా అమ్మకి ఎంత ఓపికేనండి, అంటే మా అమ్మలకి లేదా అని రాంగ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు, బ్యాడ్ కామెంట్స్. మా అమ్మ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి తన ఇంట్లో పని తను చేసేసుకొని గేదెలకు వెళ్తుందండి. పొద్దున 10కి వెళ్తే సాయంత్రం 5కి వస్తుంది అనమాట. 5కి వచ్చి మళ్ళీ ఆమె కూర్చునే వీలుండదు అనమాట. ఇంటికి వచ్చేసి ఇంటి పని అంతా చేసేసుకొని గిన్నెలు కడిగేసుకొని వాకిలు చేసుకొని మళ్ళీ గేదెలకి 6 కల్లా మళ్ళీ గేదెల దగ్గరికి వెళ్ళి గేదెలు కడిగేసుకొని వాటికి పాలైతే తీయాలన్నమాట. తీసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అన్నం కూరలో వండుకోవాలన్నమాట. అంత పని చేస్తుంది. ఆ పని అయితే నేనైతే చేయలేనని అస్సలు ట్రూగా ఒప్పేసుకుంటానండి. అస్సలు చేయలేను నేనైతే. ఒకవేళ నేను సెలవులకి ఇలా ఎప్పుడైనా వెళ్ళినా కానీ నన్ను కూర్చోబెట్టి తనే చేస్తుంది. అమ్మ నేను ఏదో ఒక పని చేస్తా అన్నా కానీ వద్దని చెప్తుంది. అక్కడ చేసి ఇక్కడ ఏం చేస్తామని చెప్తుంది అనమాట. అయినా మా అమ్మ లేనప్పుడు చూసేసుకొని చిన్న చిన్న పనులు అయితే చేస్తా, అంతకుమించి పెద్దదైతే చేయలేను అనమాట. ఇలా అమ్మ అయితే మార్నింగే లేసేసి అమ్మవారికి పాయసం అయితే, ఇద్దరు అమ్మవార్లు అండి, ఉప్పలమ్మ ఎల్లమ్మ తెల్ల అనమాట, వాళ్ళకి ఉంది. అయితే ఇద్దరికి చెరొక గిన్నెలో పాలైతే పొంగించేసింది. మార్నింగ్ లేసేసి పొంగించిన తర్వాత అమ్మవారికి నైటే నానపెట్టేసిన గారెల పిండి ఉంటుంది కదా, గారెల పప్పు రుబ్బేసి అమ్మవారికి గారెలు అయితే వేసింది అనమాట. ఇలా అనమాట 2 ఐటమ్స్ అయితే అమ్మ చేసేసింది. ఇలా చేసేసి నాన్న చిన్న గుండం అయితే తీశారు, ఏమన్నా ఉంటే అందులో వేయొచ్చని. ఆల్రెడీ తెలంగాణ సైడ్ అందరికీ ఉంటుంది కదండి. మీ తెలంగాణ అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి. చాలా బాగా జరుపుకున్నాం అనమాట. నేను వెళ్ళే 1 డే అయినా కానీ మా పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారండి. అది పల్లెటూరు కదా, వాళ్ళు తిరగటానికి స్పేస్ అనేది ఉంటుంది అనమాట, పిల్లలతో ఆడుకోవడానికి. కాకపోతే అక్కడ పిల్లలకి వాతావరణం అనేది పడదండి. అందుకే భయంతో మేము వెళ్ళి 1 డే ఆర్ 2 డేస్ అనేది ఉంటాం అనమాట. ఎక్కువ ఉండలేము, పిల్లల గురించే ఉండలేము అనమాట. వాళ్ళకి అక్కడ వాతావరణం పడదనమాట. ఇంకా పూజ విషయానికి వస్తే అమ్మ కంప్లీట్ చేసేసింది. ఇక్కడైతే అమ్మ సాంబ్రాణి వేసి చూస్తున్నారు కదా, ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి సాంబ్రాణి వేసేసి పూజ అయితే కంప్లీట్ చేసేసింది. పూలు అయితే దొరకలేదండి, గుడి ఎందుకు నిండుగా లేదనుకుంటున్నారేమో. మాకైతే పూలు అక్కడ దొరకవన్నమాట. అమ్మ మాకు ముందు చెప్పలేదు. మేము వెళ్ళే రోజు అంతకుముందు ఎప్పుడో ఒకసారి చెప్పింది కానీ నాకైతే గుర్తులేదనమాట. ఇలా గుడి లోపల అయితే అమ్మవారికి సంబంధించినవన్నీ గాజులతో సహా అమ్మవారి ఫస్ట్ పూజ చేసేటప్పుడు అమ్మవారిని నిలబెట్టేటప్పుడు చేస్తారనమాట. అమ్మవారికి తాలిబొట్టు కట్టి గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ వేస్తారనమాట. అలానే ఎప్పుడు నిండుగా ఉంచుకోవాలంట గుడి లోపలైతే. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఎప్పుడు ఉండాలని అయితే పూజారి చెప్పారనమాట. అలానే ఉంచుతుంది. అంతకుముందు తెలియకైతే అలా ఉంచేది కాదనమాట. అమ్మవారికి పెట్టుకున్న తర్వాత వాళ్ళకైతే చాలా బాగుందని చెప్పాలి. మేము వెళ్ళినప్పుడల్లా అమ్మవారికి దండం అయితే పెట్టుకొని వస్తామన్నమాట. ఇక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నారు. ఒకటైతే అమ్మ కొట్టింది, ఇంకొకటి వచ్చేసి బాబు కొట్టాడనమాట. వాళ్ళ మాటలు కూడా మీకు వినిపిస్తాయండి. అంతే. పూజ వైజ్ వచ్చేసరికి పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అంటే మన ఇంట్లో పూజే కదా, మీకు ఆల్రెడీ తెలంగాణ వాళ్ళు అయితే అర్థమవుతుంది. ఇట్లే కదండి, శుక్రవారం, మంగళవారం కూడా అమ్మవారికి అయితే చేసుకోవచ్చు. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి ఏం కాదు. మనం వీక్లీ 2 టైమ్స్ అయితే అమ్మవారికి పసుపు కుంకుమ వేసుకొని అది శుభ్రంగా గుడి కడిగేసి పసుపు కుంకుమ వేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టేసుకోవచ్చు అండి. అట్లా చేస్తేనే అమ్మవారు నిండుకుంటారంట. అంతే. ఇంకా ఏమైనా మర్చిపోతే నాకైతే కామెంట్ అయితే చేయండి అండి. మాదైతే పక్కా తెలంగాణ అండి, మాది ఖమ్మం సైడ్ అనమాట. ఈ ఖమ్మం సైడ్ ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇదండి మేము వచ్చిన సంగతి. అయితే పైన చూస్తుండే చాలామంది ఎక్కారు. ఆల్రెడీ నేను ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశానండి.
చాలామంది అనే కాదు, వాళ్ళ గురించనే కాదు, మనం తల్లిదండ్రులు ఒక అమ్మాయిని బయటికి పంపించారంటే ఆ పాప మీద, ఆ అమ్మాయి మీద ఎంతో నమ్మకంతో ఉంటారు. మీరు ఏదో వాళ్ళని చేస్తారు, ఏదో వాళ్ళ భవిష్యత్తులో ముందుకు మీరు వెళ్తారని మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి మిమ్మల్ని బయటకు అయితే పంపిస్తారు. మీరు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకండి. చెయ్యే వాళ్ళు చెయ్యని వాళ్ళకైతే చేసే వాళ్ళకి చెప్తున్నానండి. నన్నైతే తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక ఇన్సిడెంట్ చూసిన తర్వాత నా కళ్ళతో నేను అయితే చెప్పాలనుకున్నాను అనమాట ఈ విషయం అయితే. మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో నమ్మకంతో మిమ్మల్ని బయటికి పంపిస్తున్నారు, అంతే నమ్మకంతో ఇంటికి రండి అమ్మ. ఒక వ్యక్తిని మీరు నమ్మి వెళ్ళారు అంటే మీ లిమిట్స్లో మీరు ఉండాలి, అంతకు మించి లిమిట్స్ క్రాస్ చేయొద్దు. ఎందుకంటే తర్వాత మనం ఏ పరిస్థితుల్లో ఏమవుతుందో మనమైతే చెప్పలేం కదా. ఈరోజు ఉంటాము పోతాము, రేపు ఏం జరుగుతుందో కూడా తెలియదు అనమాట. అలా ఉంది సిచ్యువేషన్ అనమాట ఈ సమాజంలో. ఒక వ్యక్తితో మనం వెళ్తున్నామంటే అతను మన అన్నయ్య అయినా ఉండాలి, మన ఫాదర్ అయి ఉండాలి. వేరే పర్సన్తో వెళ్ళాము అంటే మన లిమిట్స్ క్రాస్ చేయొద్దు. మన అంటే లేడీస్, మీ లిమిట్స్ అయితే క్రాస్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఇన్సిడెంట్ చూశానండి. అది ఎట్లా అన్నీ జరిగిపోయిన తర్వాత నేను చేసుకోను అనేవాళ్ళు కూడా ఉంటారనమాట. నేను అంత క్లారిటీగా మీకైతే చెప్తున్నాను, ఓకేనా. ప్లీజ్ అండి, మీ తల్లిదండ్రుల వాల్యూ ఎప్పటికీ తగ్గించొద్దు. వాళ్ళు చెప్పినట్టే వినండి. మీ భవిష్యత్తు తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల భవిష్యత్తు ఆగం చెయ్యరు, మిస్ చేయరన్నమాట. వాళ్ళు మిమ్మల్ని మీకేది ఇస్తే ఎట్లుంటుందో వాళ్ళకి తెలుసు. అందుకే పేరెంట్స్ మాట పిల్లలు ఖచ్చితంగా వినాలన్నమాట. మీరు అలా పబ్లిక్లోనే చేస్తుంటే చిన్నపిల్లలు వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది అనమాట. పిల్లల మైండ్ సెట్ అంత చిన్నపిల్లగాలు 5 years పిల్లలు ఏముంది, వాళ్ళు ఏదో చేస్తున్నారు అనే మైండ్ పడిపోతుంది అనమాట. వాళ్ళకి ఎందుకు తెలియదండి, చిన్నపిల్లలే కానీ వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. అందుకే పెద్దవాళ్ళైనా కానీ పిల్లల ముందు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. నేను చెప్పదలుచుకుంది ఇదేనండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ సునీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చికెన్ కర్రీ నేనేనండి చేసింది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. పొయ్యి మీద చేశాను అనమాట, కట్టెల పొయ్యి మీద. థ్యాంక్ యూ.